వేకువజామున మీ నామస్మరణతో ప్రార్థన స్తోత్రముతో ఆరంభించగలిగేటువంటి అవకాశం మాకు అనుగ్రహించినందులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ పలుకులు, మీ మాటలు, మీ జ్ఞానం, చరిత్ర మేము తెలుసుకోగలిగేటువంటి సదావకాశములను ఎన్నో ఇస్తున్నారు. వాటిల్లో ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశం మాకు అనుగ్రహిస్తున్నందులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము సద్వినియోగం చేసుకునేటువంటి సదావకాశాన్ని దయచేయండి. మా అందరికీ తగిన మెలకువను దయచేయండి. ఆలోచన గ్రహింపు శక్తిని దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. మరి పాల్గొనటువంటి వారు ఇంకా నిద్రావస్థలో ఉన్నారా లేదా ప్రయత్నములో ఉన్నారా? త్వరితగతముగా దీంట్లో పాల్గొని మీ మాటలను కలిసి ధ్యానించి మహాసంగతులను తెలుసుకునేటువంటి మంచి ప్రోత్సాహమును దయచేయండి. పరిశుద్ధాత్మిక సహాయం మా అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత ఉన్నతమైన నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన వారంలో ఆదాము అవ్వలు ఆశీర్వదించబడి మంచి, మనకు కూడా ఇప్పటికీ ఒక క్యూరియాసిటీ, ఏదైనా మనము ఎంత అద్భుతంగా ఉండేదో అని అనిపించేటువంటి ఆ వనములో ఉంచాడు. తినవలసినవి ఏవో చెప్పాడు, తినకూడనివి ఏవో చెప్పాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా మారినటువంటి, దేవుని వాదమునకు భిన్నమైన వాదము తలపెట్టి అపవాదిగా మారినటువంటి సాతాను మనుషుల మీద గురిపెట్టి ఈ లోకములోనికి వచ్చి ప్రారంభ మనిషి నుండి ప్రతి వారిని పడగొట్టి పరిశుద్ధులు అనబడేటువంటి వారెవరునూ లేకుండా చేసి నిత్యము పరిశుద్ధుడు 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 అని పిలువబడుచున్నటువంటి ఆ పరలోకమందున్నటువంటి తండ్రి అయిన దేవునికి పిల్లలెవరూ లేకుండా చేసి పుత్రశోకము కలిగించాలని పట్టం కట్టుకొని కాలుకు గజ్జలు కట్టుకొని ఎగిడిసిన దానిగా అది గర్జించు సింహం వలె తన వేటను ప్రారంభించింది. అందులో భాగంగా అవ్వ లేదా హవ్వ దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన దానికి భిన్నంగా చెప్పి, మీరు తింటే దైవములు అవుతారు అనేటువంటి ఒక ఆశ పుట్టించి మొత్తమునకు హవ్వ ఆదాములు తినగలుగులాగున చేసింది. వారు తిన్నారు. ఇక ఆ పిమ్మట ఏం జరిగింది అనేటువంటి ఒక యథార్థ వాస్తవికమైనటువంటి సంగతి మనం గమనించాలి. ముందుకు సాగితే 7వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి.
ప్రియ దేవుని వారలరా, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని అన్నాడు. కానీ అపవాది వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, తిన్నప్పుడు మీరు దేవతల వలె దేవుళ్ళు అవుతారు అని చెప్పి వారిని ప్రోత్సహించగా తిన్నారు. తిన్న ఆ సందర్భంలో 6వ వచనంలో, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండెను. వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండెను. ఇక్కడ వివేకము అనేటువంటి పదం కానివ్వండి, 7వ వచనంలో వారి కన్నులు తెరవబడెను అనేటువంటి పదం కానివ్వండి, సర్వసాధారణంగా ఈ రెండు పదాలని మనం పాజిటివ్ సెన్స్లో వాడుతూ ఉంటాం ఎప్పుడు వాడుకలో. కానీ పాజిటివ్ సెన్స్లో వాడేటువంటి సంగతులు కొన్ని సందర్భాలలో ఎలా వాడుతాము అనంటే, వాడు దొంగతనమే చేశాడు కానీ ఎంత ఖతర్నాక్గా చేశారా అంటే, ఒక్క ఆనవాలు కూడా దొరకకుండా, గుట్టు చప్పుడు కాకుండా అన్ని లక్షల రూపాయలు అంత బంగారం కొట్టేసిండ్రా. ఎంత తెలివి కల్లోడాడు, ఏమంటాం ఎంత తెలివి కల్లోడు వాడు, ఎంత తెలివి కల్లోడు అనేటువంటిది పాజిటివ్. కానీ వాడి ఓవరాల్గా వాడు చేసింది ఏంటి? దొంగతనం. దొంగతనము అనేటువంటిది నెగటివ్. నెగటివ్లోని పాజిటివ్ని చెప్తున్నాం మనం, అవునా? అలాగే హ్యాకర్స్ ఉంటారు. కొన్ని కంపెనీలు కొన్ని కోట్ల లావాదేవీలు జరిగేటువంటి వాటిని స్ట్రక్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బుని డిమాండ్ చేస్తారు. మాకు ఇస్తే మేము మరలా మీ సాఫ్ట్వేర్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే మీ ఇష్టం, నష్టపోవడానికి సిద్ధపడండి అంటాడు. కొన్నిసార్లు విలవిలలాడిపోతారు. ఏమండి, ఈ హ్యాకర్స్ చేతిలో నుండి విడిపించుకోవటానికి కొన్నిసార్లు దీని విషయంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి వారికి కూడా సవాలుగా మారుతుంది. అప్పుడు మాట్లాడుకుంటారు లోకమంతా, వాడే సొంటోడో కానిరా, మహా మేధావి, అసలు ఎలా హ్యాక్ చేయగలిగాడు? ఇంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఇన్ని రకాల సంస్థలు దాని మీద నిఘా పెట్టి ఉంటాయి. మైక్రోసాఫ్ట్ అయితేనేమి, ఫైర్ వాల్ అయితేనేమి, ఇంకా రకరకాల యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఎన్నెన్నో ఉన్నాయి. ఇంత టెక్నాలజీ ఉంటుండగా, ఇంతమంది ఉద్దండులు ఉంటుండగా ఈ హ్యాకరు హ్యాక్ చేశాడు అంటే నిజంగా వాడు మేధావిరా. చేసిందేంటి? బ్లాక్మెయిల్. చేస్తున్నది దొంగతనం, బ్లాక్మెయిల్. కానీ వాడు చేసిన హ్యాకింగ్, దాన్ని పాజిటివ్గా మాట్లాడుతున్నాం మనం. అంటే ఆ సాఫ్ట్వేరు, దాని పట్ల వాడుకున్నటువంటి పట్టు, ఆ జ్ఞానాన్ని మనం పాజిటివ్గా మాట్లాడుతున్నాం. ప్రియులారా, అదేవిధంగా ఇక్కడ వివేకము కలిగెను, కన్నులు తెరవబడెను అనంటే, వారు దేవుని మాటను విస్మరించి, మొదటిది
దేవుని మాటను విస్మరించి ఆ మాటను చిన్నదిగా తీసుకొని ఆ మాటను ధిక్కరించి అపవాది మా శ్రేయోభిలాషి అన్నట్లుగా అపవాది యొక్క మాటకి విస్తృతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి నమ్మకాన్ని ఉంచి తెంపవద్దన్న పండును తెంపారు, తినకూడదు అని చెప్పినటువంటి పండును తినేశారు. ఇప్పుడు కన్నులు తెరవబడ్డాయి. అంటే అంతవరదాకా వాళ్ళు గుడ్డోళ్ళ అంటే భౌతిక నేత్రాల గురించి చెప్పట్లేదు, ఒక మానసిక దృక్పథం గురించి చెప్తున్నాడు. వారి కన్నులు తెరవబడను. ఏ రకంగా తెరవబడను? ఏ రకంగా తెరవబడను? దృష్టిలో కొన్ని రకాలైనటువంటి లోపాలు ఉంటాయి. కొందరికి అసలు ఏమీ కనబడదు. జబ్బులలో, కంటి జబ్బులలో రకాలు. కొందరికి కనబడుతుంది కానీ వైట్ అండ్ బ్లాక్ మాత్రమే. ఎస్, ప్రాక్టికల్గా జరుగుతాయి. తెలుపు నలుపు మాత్రమే కనబడుతుంది, ఈ రంగులు ఏవి కనబడవు. మరికొందరికి ఈ సప్తవర్ణాలు అనేటువంటి దాంట్లో ఏదో ఒక వర్ణం మిస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకొందరికి పగలు కనబడుతుంది, రాత్రి కనిపించదు. ఇలా పలు విధములైనటువంటి దృష్టి లోపాలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు వీరి కన్నులు తెరవబడెను అనంటే అప్పటిదాకా కనిపించనిది వారికి కనిపిస్తున్నది. ఇది మనోనేత్రానికి సంబంధించినటువంటి విషయం. అప్పటిదాకా చూడనిది వారు చూస్తున్నారు. ఏం చూడలేదు, ఏం కనబడలేదు, ఏమి ఎరగలేదు అనంటే కిందికి వెళ్దాం. వారి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని, వావ్, పండు తిన్న తర్వాత వీరు కనిపెట్టగలిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఏమోయ్ మనం దిగంబరులంగా ఉన్నాము, నీకు అర్థమవుతుందా? దిగంబరులమని, ఇప్పుడు దిగంబరులమని ఈ టైంలో, ఎట్ ద టైం, దిస్ టైం ఏదైతే ఉందో ఈ టైంలో దిగంబరులమని తెలవకపోతే తెలివి తక్కువతనం. ఎస్, ఇప్పుడు దిగంబరులమని తెలవకపోతే తెలివి తక్కువతనం. కానీ దేవుడు మనుషులకి జన్మనిచ్చిన తర్వాత దిగంబరులమని తెలిస్తే తెలివి తక్కువతనం. గుర్తించాలి ఇది. దిగంబరులమని తెలిస్తే తెలివి తక్కువతనం. ఏ రకంగా తెలివి తక్కువతనము అనంటే, అసలు నీవు చూడకూడని విధానంలో చూసి, స్వీకరించకూడనటువంటి విధానంలో స్వీకరించి, అనుకోని ఆలోచించకూడనటువంటి విధానంలో ఆలోచించి, తీసుకోవలసినటువంటి విధానంలో తీసుకోకుండా మరో రకంగా దాన్ని తీసుకొని, దాని పట్ల ఒక దృక్పథాన్ని పెంచుకొని, అప్పటి నుండి నగ్నము అనేటువంటి ఒక దృక్పథము పెట్టుకొని రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి స్పందనలు, రకరకాలైనటువంటి భావోద్వేగములు, రకరకాలైనటువంటి ఆ ఆశ, కోరిక, ఆ కోరికను తీర్చుకోవాలి అనేటువంటి ఒక కసి, పట్టుదల, దానిలో భాగంగా లాలించి, బుజ్జగించి, ఇంకో రకంగా మభ్యపెట్టి, చివరికి ఆ రకంగా కాకపోయేటప్పటికి బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి,
చీకటిలోనికి తీసుకెళ్ళి అరాచకంగా మృగము వలె ప్రవర్తించి అవసరమైతే ప్రాణాలే తీసేంతవరకు నీవు తెగించి వెళ్ళగలిగావు. ఇది నీ తెలివి, ఇది నీ జ్ఞానం, ఇది నీ మేధస్సు, ఇది నీ బలం, ఇది నీ తెగింపు. నీకు తెరవబడిన కండ్లు అవి, నీకు కలిగిన వివేకం అది. నెగటివ్లో పాజిటివ్. మేబీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమండి, పశువులన్నీ బరివాతలనే ఉంటాయండి. కానీ వాటిని చూసి మనం ఏదో అవ్వం కదండి. అప్పుడే పుట్టిన చంటి పిల్లలందరూ, ఆ పదం వాడాలి, నగ్నమే ఉందండి, నగ్నం. వాళ్ళు ఏం వస్త్రాలు వేసుకొని పుట్టరు కదా. పుట్టిన పిల్లలను ఎంత ముద్దుగా ఉన్నారు, మృదువుగా ఉన్నారు, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, అబ్బో బుజ్జి కన్నా, ఈ రకమైనటువంటి భావనే ఉంటుంది తప్ప అయ్యో నగ్నంగా ఉన్నాడు, చూడకండి చూడకండి, దూరం జరగండి, దూరం జరగలేదు అంటారా? అనుకుంటామా? నగ్నంగా ఉన్నాయి కదా, అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లోకి ఇస్తాం, చూడండి 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 అంటాం. ఒక వయస్సు, ఒక హార్మోను, ఒక టెంప్టేషన్ అనేటువంటిది రానంత వరకు నగ్నంగానే పిల్లలు కలిసి ఆడగలరు, పాడగలరు. అక్కడ ఏ రకమైనటువంటి ప్రేరేపణ ఉండదు, విధ్వంసము జరగదు. మరి ఒకానొక వయస్సుకు వచ్చిన తర్వాతనే ఈ నగ్నము, సిగ్గు, ఎగ్గు, ఈ హార్మోను, దాంట్లో ఒక బలమైన కోరిక, ఆ కోరికలో ఒక తెగింపు, ఆ తెగింపులో ఒక ఘోరమైన క్రూరమైన చర్య ఎందుకు జరుగుతున్నది? ప్రియులారా, తెరవబడిన కన్నులు అనేటువంటివి, వివేకము అనేటువంటిది, అది మంచిని గురించి చెప్తున్నటువంటి మాట కాదది. దొంగ తెలివి అని అంటామే, దొంగ తెలివి. ఆ దొంగ తెలివి లాంటి వివేకం వచ్చింది, దొంగ తెలివి లాంటి కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు సాతాను కనిపించకుండా పోయింది. దాని టార్గెట్ ఏంటంటే పండు తినిపించాలి, దట్స్ ఆల్. ఆ తర్వాత ఇక తండ్రి కొడుకులు వాళ్ళు చూసుకోవాలంతే. నేను విషపు సూది ఎక్కించిపోతాను. ఇవాడు గింజుకుంటాడా, బ్రతుకుతాడా, బ్రతికితే ఎన్నాళ్ళు బ్రతుకుతాడు, లేకుంటే చస్తాడా, ఏమైనా హ్యాపీ నాకు, అది సైడ్ అయిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పండు, ప్రతి పండులో ఒక రకమైనటువంటి మనం విటమిన్స్ అంటాం, ఇంకా వాటిలో టైప్స్ ఆఫ్ విటమిన్స్, టైప్స్ ఆఫ్ మనం మాట్లాడుకునేటువంటి సోయిన్సో ఈ ఖనిజాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఇది ఒక్కొక్క పండు, ఒక్కొక్క భోజనం బాడీ మీద, మెదడు మీద ఒక్కొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి ఫుడ్, దాని క్వాంటిటీ, దాని రెగ్యులారిటీ అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి కొన్నిసార్లు కొన్ని భోజనాలు, మోస్ట్లీ భోజనాలు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సపోర్ట్ చేయటం సంగతి పక్క పెడితే డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అవునా? అంటే ఇదేందుకు చెప్తున్నానంటే,
ఫుడ్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మనిషి మీద ఉంటుంది. మోస్ట్లీ పాజిటివ్, కొన్నిసార్లు నెగిటివ్ కూడా అవుతుంది. వంకాయ తినకూడదు, బెల్లం తినకూడదు, గుమ్మడికాయ తినకూడదు అని కొన్నిసార్లు చెప్తూ ఉంటారే. కొన్ని సిచ్యువేషన్లలో అది రైట్, అన్ని సిచ్యువేషన్లలో కాదు, రైట్. అయితే అది సమ్ టైమ్స్ అయితే ఈ పండు ఆల్వేస్ అది నిషేధించబడినటువంటిది. ఈ పండు తినగానే అప్పటి వరకు రిలీజ్ కానటువంటి హార్మోన్లు రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయ్యి అప్పుడు ఇతడు పురుషుడు, ఈమె స్త్రీ, లింగాలు, ఆకారాలు, ఇక మీరు ఊహించుకోవాలి. ఈ రకరకాలైనటువంటి వర్ణనలోనికి వెళ్ళి నేత్రాశ, శరీరాశ పెంచుకోవటం జరిగింది. పండు వలన కలిగిన ప్రయోజనం అది. ఇప్పుడు హవ్వ అయ్యలు సాధించింది ఏంటయ్యానంటే, అప్పటి వరకు ఏ రకమైనటువంటి నెగటివ్ ఫీలింగ్స్ లేనటువంటి వారిలో ఇప్పుడు ఫీలింగ్స్ వచ్చేసాయి. ఆ ఫీలింగ్స్లో భాగంగా దీన్నంతా మీరు చాలా ఇమాజినేషన్ చేసుకోవాలంటే కొన్ని నోటితో చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డీప్గా థింక్ చేసుకోవాలి. అలా అప్పటి నుండి నువ్వు దిగంబరంగా ఉండి నన్ను రెచ్చగొట్టకు, అర్థమవుతున్నది. పండు తినకముందు కూడా దిగంబరుగానే ఉన్నారు, ఆ రెచ్చిపోటాలు ఏం లేవు. పండు తిన్న తర్వాత దిగంబరముగా ఉన్నాము, రెచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది వారిలో వచ్చినటువంటి వివేకం, వారిలో వచ్చినటువంటి తెలివి. ఇంకా కిందికి వెళ్దాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అంటే ఇక ఈ బాడీ అవయవాలు ఏవి కనబడకూడదని దాచుకోవటం అనేటువంటిది ఆరంభమైంది. వీళ్ళు కచ్చడాలతో కప్పుకున్నారు. ప్రియులరా, కింద మనకు తర్వాత ఉంటుంది, కొంచెం డిస్కషన్ జరిగిన తర్వాత ఓన్లీ మీ సావు మీరు చావండి కానీ ఇదిగో పట్టండి అని చెప్పి చర్మపు చొక్కాయలను ఇచ్చాడు దేవుడు, వస్త్రాలను ఇచ్చాడు. వస్త్ర పరిశ్రమకి అది బీజం. ఇప్పుడు ప్రపంచంలో వస్త్ర పరిశ్రమల యొక్క టర్నోవర్ ఎంత? కోటాను కోట్లు. ఈ పరిశ్రమలో ఈ కోటాను కోట్ల మార్కెటింగ్లో నాకు ఈ షర్ట్ కావాలి, ఈ పాయింట్ కావాలి, ఈ క్వాలిటీలో ఉండాలి, ఈ టైప్ ఆఫ్ డిజైన్లో ఉండాలి, ఈ సూట్ కావాలి, ఈ టై కావాలి, దానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది, అయినా కొనాలి. నాకు మార్కెట్లోనికి ఏ కొత్త డిజైన్తో వస్త్రాలు వస్తాయో అవి లాల్చీ పైజామాలు కావచ్చు, స్త్రీల విషయంలోనైతే టాప్ ఏదో అంటారు కదా, అవి కావచ్చు, చీరలు కావచ్చు, జాకెట్లు కావచ్చు, అందులో టైప్స్ ఆఫ్ వెరైటీస్. మరిగా మోస్ట్లీ ఈ పట్టునే ఎక్కువ వాల్యుయేషన్ అనుకుంటా. ఈ పట్టు వస్త్రాలు కావాలి.
ఇవి ప్రతి అకేషన్, బర్త్డేకు కావాలి, ఒక పెళ్ళి పెట్టుకుంటే కావాలి, ఫంక్షన్ ఇంకా ఏ రకమైన ఫంక్షన్ కావాలన్నా కావాలి. మన జీతం సరిపోతలేదే, ఉన్నదాంతో అడ్జస్ట్గా పాతది పట్టుకో. నో 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 పాతది ఎన్నిసార్లు కట్టుకోవాలి? అక్కడికి వచ్చేవాళ్ళు ఎలా వస్తూ ఉంటారు? అక్కడ నీ నాముషి కావాలా? నీ నాముషి అయితే నీకు సంతోషమా? కొనిస్తావా చస్తావా? అడిగినవి కొనివలేవని ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారా చరిత్రలో? ఒక పండు ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందో చూడండి. ఒక పండు ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో చూడండి. ప్రియులరా, తిను దినమున చచ్చేదవు అని చెప్పాడు. తినగానే ఏం జరిగిందో తెలుసా? నిత్య యవ్వనముతో మరణము లేకుండా అమరులుగా జీవించగలిగేటువంటి ఈ బాడీ ఆ పండు తిన్న నాట నుండి అవయముల్లోని కణజాలము చావటం ప్రారంభించింది. ఒక వయస్సులోనికి వచ్చేంత వరకు పెరుగుతూ ఉంటుంది. సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆ పెరిగిన కణాలే చస్తూ ఉంటాయి. ఆ చచ్చిపోతూ ఉన్నప్పుడే ఈ ముఖం మీద ముడతలు, ఆ తర్వాత నిటారుగా పుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా కొంచెం కృంగిపోవటం, అలా 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 వృద్ధాప్యపు ఛాయలు ముదిరిపోవటం, ఒకానొక దశలోనికి ఇక కొత్త కణజాలం అనేటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో, ఉన్న కణజాలము సహకరించలేనటువంటి పరిస్థితుల్లో మరణము అనేటువంటి దశలోనికి వెళ్ళిపోతాడు, అంటే చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమైన అనుకుంటున్నారు? పండు తినగానే కణజాలాల్లో మార్పు వచ్చి బలహీనతను సంతరించుకొని రోగ నిరోధక శక్తి పోయి ఈ జలుబులు, దగ్గులు, రకరకాలైనటువంటి రోగాలు, ఎన్ని రోగాలు ఉన్నాయంటే లిస్ట్ చెప్పగలరా? కొత్త కొత్త పేర్లతో వస్తున్నాయి జబ్బులు. మనం ఆశ్చర్యపడేటువంటి విషయం. మేబీ 6 నెలలకో కొత్త పేరు, కొత్త రోగం వస్తుంది అనుకుంటా. అన్ని కొత్త రకాలైన రోగాలను సంపాదించారు మనుషులు. మీరు ఏమనుకుంటున్నారో? మనుషులు ఎంత మేధావులంటే, ఎంత తెలివైనటువంటి వారంటే, భూమి మీద అప్పటి వరకు పరిచయం లేనటువంటి గొప్ప గొప్ప రోగాలను సంపాదించగలుగుతున్నాడు. మీరు మనిషి గురించి చిన్నగా అంచనా వేస్తున్నారేమో. నో నో నో, అన్ని రోగాలను సంపాదించాడు. అన్ని రోగాలకు అవసరమైనటువంటి మందులను కనిపెడుతూ ఉన్నాడు. అలా మందులను కనిపెట్టి వైద్యం చేయించడానికి డాక్టర్లను తయారు చేయగలిగాడు, ఆసుపత్రులను కట్టగలిగాడు. ఇప్పుడు ఈ రోగాలు కలిగినటువంటి వారు ఆసుపత్రులకు వెళ్ళగలుగుతున్నారు. రోజులు అడ్మిట్ అయి అందులో ఉండగలుగుతున్నారు. లక్షలాది ఫీజులు కట్టగలిగి బయటికి వచ్చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు మనుషులంటే? పండు తిన్న తర్వాత సాధించినటువంటి గొప్పతనాలు ఇవన్నీ. గొప్పతనాలు. ఈ రకమైనటువంటి డీప్లోనికి మనకు వెళ్ళినంత కాలం కనులు తెరవబడతాయట, వివేకమునిస్తాయట. అబ్బా మంచిదే కదా మరి. మంచిదే, ఇదిగో ఇవి ఇట్లాంటి మంచి అన్నీ ఉంటాయి. ఏమండి, అసలు ఈ ఫీలింగ్, వ్యామోహము అనేటువంటిది ఇది లేకుండా ఉంటే మంచిదా? ఈ దృష్టి, ఈ రకమైన దృక్పథము లేకుండా ఉంటే మంచిదా? ఈ రకమైన దృక్పథము కలిగి ప్రేరేపితులై అందులో భాగంగా ఏమైనా చేయటానికి తెగించటం మంచిదా? అందులో భాగంగా ఈ వస్త్రాలు, ఈ పరిశ్రమ, దాంట్లో డబ్బులు, కొట్లాటలు, ఈ రకమైనటువంటి విధానం అంతా మంచిదా?
గనుక ప్రియులరా, ఇక్కడ పండు తినటం మూలంగా మనిషికి ప్రయోజనం జరగల. ఏ కోణంలో చూసినా ప్రమాదమే జరుగుతూ వస్తున్నది. మనం ఇప్పుడు ప్రస్తావించుకునే 1, 2, కానీ దీని రిలేటెడ్గా చాలా సంగతులు చోటు చేసుకున్నాయి. ప్రపంచములో ఆది మానవుడి కాలము నాటికి ఈ కాలానికి ఇన్ని మార్పులు చోటు చేసుకున్నాయంటే ఆ మార్పులన్నిటిలో సింహభాగం దేని వాటా అనంటే ఆ పండు యొక్క వాటానే. ఆ పండు యొక్క వాటా. ఎంత ఘోరం, ఎంత దారుణం, ఎంత భయంకరం. నిత్య జీవమును ఇవ్వగలిగేటువంటి పండు కూడా ఉంది అదే తోటలో. దాని గురించి సాతాను చెప్పలేదు, వీళ్ళకి ఆలోచన రాలేదు. అది తినలేదు, అది మాత్రము తినలేదు, అది మాత్రం తినలేదు. కానీ తినకూడనటువంటి పండును మహా ఆశ కలిగి తినమనగానే తినేశారు. ఎంత దారుణం అంటే, ఒక మహా సంకల్పము కలిగి ఆ సంకల్పానుసారముగా ఈ లోకమును కలగజేసి నా రూపమునకు ప్రతిరూపాలని భావించి తనలో నుండి ఆత్మను పంచి వారికి జన్మనిచ్చి నా పిల్లలు అని ముచ్చట పడుతున్నటువంటి వేళ ఆ ముచ్చట తీరక మునుపే వీరు దేవుని యొక్క చిత్తమునకు భిన్నముగా కన్న తండ్రిని వదిలిపెట్టి మోసగాడు, దుష్టుడు, భ్రష్టుడైనటువంటి ఒక ప్రమాదకారి మాట విన్నారు. అది కూడా ఎలా? వీడు మాకు మేలు చేసేవాడు, ఇతడు మనకు సహాయం చేస్తున్నటువంటి వాడు, ఈయన చెప్పకపోతే మనం ఎంత మిస్ అవుతుంటిమి. ఇప్పుడు దేవుడు చెడ్డవాడయ్యాడు, మేలు కోరుకునే దేవుడు చెడ్డవాడయ్యాడు, కీడును కోరుకునేటువంటి ఈ దుష్టుడు మంచివాడయ్యాడు. ఎంత లాజికల్ ఇల్లాజికల్ మనకు కనబడుతుందో చూడండి. ఇందులో మర్చిపోకూడదు, ఇందులో లాజిక్ ఉంది, ఇల్లాజిక్ ఉంది. రైట్. మొత్తానికి కచ్చడములను కట్టుకున్నారు. అప్పటి నుండి ఒక ఆరాటం, ఎప్పటికొకటి. ఇక ఈ నడుము కోటి కట్టుకోవాలి, ఛాతి కోటి కట్టుకోవాలి. అప్పటి వరకు అది ఆ రిస్క్ లేదండి, అప్పటి వరకు ఆ రిస్క్ లేదు. ఇక ఇప్పటి నుండి ఈ అటెన్షన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత 9వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఇక్కడ ఒక ప్రశ్న. ఆదాము ఎక్కడ ఉన్నాడు అనేది దేవునికి తెలియదా? తెలిస్తే ఎక్కడ ఉన్నావు అని ఎందుకు అడుగుతాడు? సదరు లోకములోని మేధావులు ఈరోజు క్రైస్తవులను అడుగుతున్నటువంటి ప్రశ్న. చదువుకోమని పిల్లలకు నేను చెప్పి పని మీద బయటికి వెళ్ళాను. వచ్చేసరికి వాళ్ళు చదువులలో లేరు, స్మార్ట్ ఫోన్లలో ఉన్నారు, రీల్స్ ట్రోల్ చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చిన సంగతి కూడా గమనించలేనంత డీప్లో ఉన్నారు. వచ్చి ఏం చేస్తున్నారా అన్నాను. నాకు ఏం చేస్తున్నారో తెలిసి అడిగానా, తెలియక అడిగానా? అర్థమైందా? దేవుడికి తెలియక అడగలేదు. ఒక బాధతో, ఒక కోపముతో, ఆదాము ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు,
అనే దృక్కోణములో అడిగినటువంటి ప్రశ్న అది. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అనంటే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం 8వ వచనం 9వ వచనానికి జంప్ అయ్యాం మనం. 8వ వచనం, చల్లపూటను అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? నిద్ర లేవగానే, ఫస్ట్ నిద్ర లేవగానే నా పిల్లలు నిద్ర మేల్కొంటారు కదా, మేల్కోగానే నేను వారిని కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. నన్ను చూసి వారు మా తండ్రి వచ్చాడు అని సంతోషించాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకో కొన్నిసార్లు మాట్లాడేది ఏముండదు, పెద్ద సీరియస్ మ్యాటర్ ఏముండదు, కానీ చూడాలి అనే ఒక తహతహ. చిరంజీవి కనబడక చాలా రోజులు అవుతుందబ్బా, లాజర్ కనబడక చాలా రోజులు అవుతుందబ్బా, ఒకసారి రా, లేకపోతే అక్కడ ఉండి నేను వస్తున్నా. చాలా వేగంగా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఏముంది, ముచ్చట్లు ఏమి లేవు. చూడగానే అదో రకమైనటువంటి అనుభూతి, అంతే. చిరంజీవి ఇక్కడికి చాలాసార్లు వస్తాడు, పెద్ద ముచ్చట్లే ఉండవండి. ఇప్పుడు నేనున్న దగ్గర ఇంటికి చాలా రోజులు వస్తాడు, ముచ్చట్లే ఉండవు. కానీ అన్న పోతావు అప్పుడే, కాసేపు కూర్చో, మరి కాసేపు కూర్చుంటే ఇప్పుడు ఏంటి, ఏమైనా డిస్కషన్ ఉందా? ఏమి లేదు. లాజర్ కూడా వారానికి ఒకసారి లాజర్ దీపికలు వస్తారు కదా, ఇక పోతున్నావు అంటే ఇక పోతారా, గత్యంతరం లేక సరే అనడమే తప్ప ఇష్టంతో సరే అనేటువంటి అసలు అది ఉండదండి. అదొక ఫీల్, అదొక అటాచ్మెంట్, అదొక కనెక్షన్. అది ఆ మనస్సుకు, ఆ హృదయానికి సంబంధించినటువంటి విషయం. అది ఎందుకయ్యా ఇంత అంటే కొన్నిసార్లు ఏమో అని నాకు కూడా తెలియదు, బట్ అదంతే. అలాగే భార్య భర్తలకు ఉంటుంది, తల్లిదండ్రులకి పిల్లలకి ఉంటుంది. కొందరు కొన్ని కోణాలలో అటాచ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు తన పిల్లలను కలుసుకోవాలి, ఆ పిల్లలు నాతో ఉండాలి, గడపాలి. ఈ రకంగా ప్రతి చల్లపూట ఆ ఉద్యానవనంలో దేవుడు తన పిల్లలను కలుసుకొని ముచ్చటిస్తూ వస్తుండేటువంటి ఎంత గొప్ప భాగ్యవంతులండి వాళ్ళు. దేవుడితో ప్రతి చల్లపూట గడపగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు లేకపోయేనే అని అనిపించదు? మనకు లేకపోయేనే. ప్రతి చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా రోజు వస్తున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఏ అనీజీ లేదు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, ఏ ఫీలింగ్ లేదు, చాలా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పండు తిన్న తర్వాత వచ్చిన గొప్ప చేంజింగ్ ఏంటంటే, రోజు వచ్చినట్టుగానే మళ్ళీ పండు తిన్న తర్వాత ఆ రోజు కూడా నెక్స్ట్ డే కూడా వచ్చాడు. దేవుడు వచ్చేస్తున్నాడు, దాసుకో అంటాలట. ఇద్దరే ఒకరికొకరు చెప్పుకొని, ఇట్లా ఈ పొదసాటుకురా. దేవుడికి పొదడ్డమా? పొదసాటుకు వచ్చారట. ఏమిటి, ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, అదే కళ్ళు తెరవబడటం. ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. ఏమంటే ఇంత బుడ్డోడు, ఇంత చిన్నది,
ఎంత? ఓ 3-4 ఏళ్ళ వయస్సు. అప్పుడే డాడీ వస్తాడు మమ్మీ, నాకు పట్టలి అట్లా అంత సీరియస్నెస్గా మాట్లాడుతుంది అనుకోండి. ఇది ఏంది, ఈ అమ్మాయికి ఇప్పటి నుండే ఇలా ఆలోచిస్తుందా? ఆ పిల్లల పట్ల ఇప్పుడు ఇంకా చాలా ముదిరిపోయింది, రోగాలు ముదిరిపోయినాయిలేండి, ఇప్పుడు భయపడాల్సిందే. కానీ మన తల్లిదండ్రులు మన విషయంలో అసలు నేను చాలామందిని చూశాను. ఒక 5-6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నెక్కరుండేది కాదు. కొంతమందికి నెక్కరుండేది కాదు. మరి అప్పుడు ఏం లేవే ఇబ్బందులు, అసౌకర్యాలు ఏమి లేవే. కామన్ థింగ్గా వెళ్ళిపోయేది, అది కామన్ థింగ్గా వెళ్ళిపోయేది. ఆ కామనే ఇప్పుడు స్పెషల్ అయిపోయింది. ఇదో ప్రత్యేకమైనటువంటిది. ఆ దృక్పథము, ఆ భావన ఎంత చెడ్డదిగా మారిపోయిందంటే అంత దారుణంగా మారిపోయింది. ఇదేందో చిత్రం. ఆ చంటి పిల్లను చూసిన తర్వాత వీడికి ప్రేరేపణ రావటం ఏంటో, ఆ ప్రేరేపణలో భాగంగా ఆ పసి శరీరాన్ని గాయం చేయటం ఏంటో, ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. మర్చిపోకూడదు ప్రియులరా, ఆ పండు యొక్క ప్రభావము ఇంకా కొనసాగుచున్నది. ఈ జీన్స్ ఎఫెక్ట్ అంటామే, ఆ శరీరముల గుండా ఆ రకమైనటువంటి ప్రభావం కొనసాగుచునే ఉన్నది. మొత్తానికి దాచుకో అని దాచుకున్నారట. దాచుకున్న తర్వాత దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు, కొత్త విషయం కనుక్కొని చెప్తున్నాడు చూడండి. నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిన, నేను దిగంబరినిగా ఉన్నాను. మరి నిన్న మొన్న ఆ రోజు కూడా ఇదే ఆకారం కదా. ఇప్పుడు కొత్తగా దిగంబరత్వం నుండి ఎక్కడి నుండి దిగుమతాయి? అది పండు తినటం మూలంగా వచ్చినటువంటిది. దిగంబరిగా ఉన్నాము. మీకు ఈ దిగంబరత్వము కనపడదు. ఇక్కడ భయపడి అంటే 2 వస్తాయి. మా దిగంబరత్వాన్ని, నగ్నత్వాన్ని దేవుడు చూస్తాడేమో కనుక చూడకుండా దాచుకోవాలి అని మొదటిది. రెండవది, ఇన్ కేసు దేవుడు అని ఒకవేళ దేవుని స్థాయిని ఆ రకంగా అర్థం చేసుకొని ఆయన ముందు దిగంబరత్వంగా ఉండకూడదు. అంటే యేసయ్య ముందు పేతురు దిగంబరత్వంతో ఉండి భయపడి సముద్రంలోకి దూకాడే వస్త్రం పట్టుకొని, ఆ రకమైనటువంటి భయమైనా అయి ఉండాలి. మొత్తానికి భయపడ్డారు గనుక మేము దాగుకొంటిమి అనెను. అందుకు ఆయన ఆయనకు తెలుసు కాబట్టి ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదండి ఆయన అడగటం అనంటే. కానీ ఆయన స్థానంలో మన బోటి వారం ఉంటే మనకు ఇట్లాంటివి ఏం తెలియదు కాబట్టి, దిగంబరునిగా ఉన్నానని దాచుకున్నావా? ఈ దిగంబరత్వం అనేటువంటి ఆలోచన నీకు ఎట్లా వచ్చిందిరా? ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది అని మనం ఆశ్చర్యపోదుము. కాకపోతే దేవుడికి అది పెద్ద ఆశ్చర్యంగా ఉండదు. ఎందుకంటే ఆయనకి ప్రతి క్షణం ఏం జరుగుతుంది అనేటువంటి భవిష్యత్తు తెలుసు కనుక. రైట్. నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడు ఎవడన్నాడు రా నీవు దిగంబరి అని? ఎవడన్నాడు? ఎవడు తీసుకొచ్చాడు ఈ లక్షణం, ఈ రకమైనటువంటి దృక్పథం, దృష్టి, ఈ ఆలోచన? ఎవడు రేకెత్తించాడు నీకు? ఎవడు ప్రేరేపించాడు? ఎవడిచ్చాడు? ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది అని అంటూ నీకు తెలిపిన వాడెవడు? తినకూడదు అని చెప్పినటువంటి పండు ఏమైనా తిన్నావా? ఇది కూడా దేవుడు తెలియక అడగల. ఆదాము నోట ఇతడేం చెబుతాడో అది సాక్షార్థంగా ఉండాలి అని చెప్పి
చెప్పించడానికి అడిగిన ప్రశ్న అది. తెలియక అడగల, తెలిసే అడిగాడు. ఏమండి, దేవుడికి అన్నీ తెలుసండి. ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అని అడిగితే ఆదాము ఎక్కడున్నాడనే సంగతి కూడా దేవుడికి తెలియదా అని అడుగుచున్నటువంటి ఈ మేధావులకి చాలా రెఫరెన్స్లు ఉంటాయి. ఒక రెఫరెన్స్ను చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దామండి. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. అంటే పరలోకంలో ఉన్నాడు ఆయన. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన ఆకాశమందున్నా కూడా మనుషులను చూస్తున్నాడు. ఎక్కడెక్కడికి పోతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఏమేమి చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ అంటే జరిగిన ఈ గాథ ఏదైతే ఉందో దీని అంతటిని దేవుడు ఎరిగినవాడుగానే వచ్చి ఎరగనట్టుగా అడుగుచున్నాడు అంతే. ఇంకా మనకు రెఫరెన్స్ చాలా ఉంటాయి కండి. హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు. అయ్యా, ఆలోచన నాకు రాకమునుపే నేను ఏమి ఆలోచించబోతున్నాను అనేటువంటి సంగతిని నీవు ఎరిగినటువంటి వాడవు అని అంటాడు దావీదు. మాట నా నోట రాక మునుపే నా మనస్సును నీవు ఎరుగుదువు అని అంటాడు. ఎన్ని మాటలున్నాయి, ఎన్ని వచనాలున్నాయి. ఆయనకట ఆదాము ఎక్కడున్నాడో తెలియకుండా అంత తెలివి తక్కువతనంతో దేవుడు ఆదామా ఎక్కడున్నావు, జర కనబడవా, కనబడతలేవు అని అన్నాడట. ఎంత ఫులిష్నెస్ అండి ఈ ప్రశ్న అడగటం. ఎంత అక్కసుతో నీచపరచటానికి అడుగుతున్నారు ఇలాంటి ప్రశ్న. ఇది వాంటెల్లి. ఎందుకంటే వీళ్ళు ఇలా రెచ్చిపోవటానికి కారణం కూడా ఒకటి ఉన్నది. ఏంటి అని అంటే, ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలు తెలిసి తెలియనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో తెలిసి తెలియనటువంటి అర్థజ్ఞానంతో ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే బోధకుల్లో కూడా ఉన్నారు. మేము ఒక ప్రశ్న వేసామనంటే వాళ్ళ దిమ్మ తిరిగిపోతుంది, ఏం చెప్పాలో పాలుపోదు, కళ్ళు తేలేస్తారు, పనులు ఎగిలిస్తారు, అప్పుడు మనం ఆట ఆడుకోవచ్చు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. కానీ దేవుని జ్ఞానం పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వారి ముందు వాళ్ళ పప్పులు, వాళ్ళ ఎత్తుగడలు ఉడకవు సాగవు. రైట్. మళ్ళీ ఆదికాండంలోకి వద్దాం. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా? ఇదంతా ఇప్పుడు ఇక మీరు మళ్ళీ మనం మాట్లాడుకుంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది. దేవుడికి తెలిసే అడుగుచున్నాడు. ఓకే, తింటివా అని అడిగాను. ఇప్పుడు వీళ్ళు మేధావులైనలు కదండి, ఇక ఆన్సర్ ఉల్టా పల్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక అంతవరదాకా సీదా వచ్చేది, క్వశ్చన్ టు ఆన్సర్ సీదా వచ్చేది. ఇప్పుడు ఉల్టా పల్టాలు వస్తున్నాయి చూడండి. ఇక తెలివి కళ్ళు తెరవబడ్డాయి కదా, ఆ తెలివితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు వీళ్ళు. ఏమని? నువ్వు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినా? నేను తింటిని అనను. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను తినొద్దని చెప్పిన పనులను నువ్వు తిన్నావా అని అన్నాడు. ఇప్పుడు తింటే తిన్నాను అని చెప్పాలి, తినకపోతే నేను తినలేదు అని చెప్పాలి. అంతేగాని
ఈయన సమాధానం ఎలా చెప్తున్నాడంటే ఊరంతా ఇట్లా తిప్పి ఇట్లా డైరెక్ట్ ఇట్లా చెప్తే అయిపోయేది, గిట్లా తిప్పి చెప్తున్నాడు. అది కూడా మళ్ళీ ఎట్లా చెప్తున్నాడు, అవును దేవా, తిన్నాను దేవా, అసలు మోసపోయాను దేవా, ఈ రకంగా చెప్పట్లా. నువ్వు ఒక ఆవిడను తయారు చేసినావు కదా, ఆమెను నాకు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చినామే తిను అంటే నేను తిన్నాను, నా తప్పేం లేదయ్యా, అంతా ఆవిడదే. ఆమె తప్పించుకునే దొంగ తెలివి పెరిగింది, తప్పించుకోవటానికి చూసే దొంగ తెలివి పెరిగింది. ఓకే, తెలుస్తుందిరా నీ బహురూపుల విషయాలు, అట్లుండవు. ఏమమ్మాయి, ఏంది మీ ఆయన ఏమో చెప్తున్నట్టు నిజమేనా, నువ్వే ఇచ్చావా పండు, నువ్వు కూడా తిన్నావా అంటే అని అన్నది. మళ్ళీ ఆమె కూడా మళ్ళీ ఈయన ఇట్లా తిప్పితే ఈమె కొంచెం ఇట్లా తిప్పుకొచ్చింది, ఈయన ఇట్లా తిప్పితే ఈమె ఇట్లా తిప్పుకొచ్చి ఈమెమంటున్నా చూడండి. నెక్స్ట్ ఎన్న వచనం, 13వ వచనం, అంతేనా, 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, అయ్యా నేను ఎప్పుడు తినాలని అనుకోలేదయ్యా, మీరు చెప్పింది మొదలుకొని అసలు ఆ చెట్టు దరిదాపులో కూడా పోలే మేము, మరి ఎట్లా తెంపుకున్నారు, ఎట్లా తిన్నారు, మరి ఏం జరిగింది అంటే, మీరు సృష్టిని కలగజేసినప్పుడు జంతువులను కలగజేశారు కదా, అందులో నుండి ఒకటి మీరు కలుగజేసిన, పాయింట్ చూడండి, మీరు కలుగజేసిన, మీరు జన్మని అంటే మీరు వేటినైతే సృష్టించారో వాటిలోనిది ఒకటి సర్పము వచ్చి ఏమంటుంది ఆమె, నీవు చేసినది ఏమిటని అడగగా సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిని అనెను. నేను అస్సలు నేను తినాలని అస్సలు అనుకోలే, ఎప్పుడు అనుకోలేదండి, ఎప్పుడు అనుకోలేదు, నేను తినాలని అనుకోలే. అదిగో ఆ సర్పము తినుమంటే నేను తిన్నాను. సర్పము తినుమంటే తినేంత వినయము, విధేయత అంత వచ్చింది. మరి దేవుడు తినొద్దు అని చెప్పాడు కదా ఆల్రెడీ, ఆ మాట ఎందుకు జ్ఞాపకం రాలే, అక్కడెందుకు వినయం లేదు, అక్కడెందుకు విధేయత లేదు అనంటే, దేవుడు మనం మొన్నటి క్లాసులలో చెప్పుకున్నాం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము స్వయంగా అందులో వండులాగున్న క్రియేషన్లోనే అది ఉంది. తద్వారా నీవు పరీక్షించబడుచున్నావు. ఆ పరీక్ష ఆదాముకు పెట్టబడింది, ఆ పరీక్ష హవ్వకి పెట్టబడింది. ఆ పరీక్షలో ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయ్యారు, ఆ పరీక్షలో వీళ్ళు ఇక్కడ ఫెయిల్ అయ్యారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. తినొద్దు అని దేవుడు చెప్పాడు, తినండి అని సాతానున్నది. తింటే చస్తావు అని దేవుడు చెప్పాడు, లేదు నువ్వు దేవుడివి అవుతావు, దేవతవు అవుతావు అని చెప్పి సాతాను చెప్పింది. వేరు ఆ నేత్రాశ, జీవపుడు. అందుకే ఇక్కడ పండు చూచుటకు ఎలా ఉండేనట, రమ్యమైనదిగా ఉండెను, రుచి మధురమైనదిగా ఉండెను, మంచి ఆహారములా అనిపించిందట వాళ్ళకి. ఇవన్నీ కూడా ఆశలో భాగాలు, అందులో భాగంగా వారు తిన్నారు.
ఈ తిన్నటువంటి వారిని దేవుడు అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఏళ్ళు ఎటు చూపించారో తెలుసా? తప్పెవరిది అని అంటే, దేవా నువ్వు అవ్వనివ్వకపోయి ఉంటే నేను పండు తినేవాడిని కాదన్నట్టుగా దేవుని వైపు ఏళ్ళు చూపించారు. అవేమన్నది, నువ్వు సర్పమును కరగజేయకపోయి ఉంటే అది నా దగ్గరికి వచ్చేది కాదు, నన్ను తినమని చెప్పేది కాదు, అప్పుడు నేను తినేదాన్ని కాదు. అంటే నేరం నాది కాదయ్యా, మీదే అని పరోక్షంగా చెప్పేశారు. ఇది ఎంత దారుణం, ఎంత టూ మచ్. రైట్. తింటిని అని అన్నాను, మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు అని అన్నాడు. ఒకప్పుడు సర్పము కాళ్ళతో నడిచేది, మిగిలిన జీవరాశులు భుజించినట్టుగానే రకరకాలైనటువంటి ఆహారాలని భుజించేటివి. కానీ ఇప్పుడు నా పిల్లలు తప్పు చేయటానికి నువ్వు ఒక సాధనంగా వాడబడి ప్రేరేపించావు గనక నీకు శిక్ష ఏంటంటే, ఇప్పటి నుండి నీకు కాళ్ళు చేతులు పనిచేయవు, భూమి మీద పాకుతూ వెళ్ళాలి. అంటే నేడున్నటువంటి పాములకి ఒకనాడు కాళ్ళు ఉండేవి అనే సంగతిని మనం గమనించాలి. అంటే ఆరంభంలో, తర్వాత కాళ్ళు పోయాయి, ఇప్పుడు ప్రాకటం వచ్చింది. రకరకాల ఆహారం తీసుకోగలిగేటువంటి పాము మన్ను తిని బ్రతికేటువంటి పరిస్థితిలోనికి వచ్చేసింది. ఏమండి, పాములు మట్టి తిని బ్రతికి, సరే కప్పలు ఎలుకలు ఇవన్నీ మనకు కనబడుచున్నా కొన్ని పరిస్థితుల్లో ఇవి ఏమీ దొరకకపోతే మట్టి తిని బ్రతకవలసినటువంటి పరిస్థితిలో అవి ఉంటాయి అని పామును శపించాడు. సరే, అది జంతువు గనక దాన్ని శపించాడు. మరి తన పిల్లలను ఏం చేశాడు? ఆదాము హవ్వ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నాడు, ఏం చేశాడు, తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని రేపటి దినం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైనటువంటి మా దేవుడా, సకల కాలాలలో సర్వ వేళల్లో అన్ని సందర్భాలలో ఆలోచనలలో క్రియలలో మాటలలో అన్నింటి యొద్ద ఉండేటువంటి వాడా, ఎరిగేటువంటి వాడా, నీ పాదములకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. అద్భుతమైనటువంటి సమయాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి మా పూర్వీకుల చరిత్ర ఎలా ఆరంభమైంది అనేటువంటి సంగతులని తెలుసుకోగలిగేటువంటి నెమ్మదిగా, ప్రశాంతంగా, లోతుగా విశ్లేషించుకొని ప్రతి దానిని హృదయములోనికి తీసుకొని విశ్లేషించుకొని దేవుడేంటి, తన ఆలోచన ఏంటి, పిల్లలేంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి, ఎక్కడి నుండి సమస్య ఆరంభమైంది, ఎలా ఆరంభమైంది, ఓహో ఇలా ఉంటుందా, అలాంటి పొరపాటు మేము చేయకుండులాగున ఇలాంటి ముందు చూపు జాగ్రత్త మేము వహించాలి అనేటువంటి ఒక మేలుకొలుపును మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మాటలను మరవక హృదయమందు నాటుకొని
పెంచుకొని మంచి ఫలములు ఫలించగలిగేటువంటి విధంగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఆయన ఆరోగ్యములు దయచేయండి తండ్రి. అయ్యా, అనుదిన పనులలో మీరు తోడై ఉండండి. మమ్ములను మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమ గల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ దేవుడు ఏ మాటలైతే నా పిల్లలకు తెలియాలని రాసి ఈ రకంగా వినిపిస్తున్నాడో ఆ మాటల యొక్క మర్మయుక్తమైనటువంటి దేవుని దృక్పథ అవగాహనను నా మదిలో పెట్టుకొని ఇక్కడ జాగ్రత్తగా బ్రతికి దేవుని దృష్టిలో నీతిమంతులముగా నిలబడాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్.